హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు చూస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు అయితే మనకు మంచి ప్రైమ్ లొకేషన్లో ఒకటి మరి G+1 హౌస్ అయితే తీసుకొచ్చాము. ఇది వచ్చేసి 83 స్క్వేర్ యార్డు, 83 గజాలు. మరి దీనికి వచ్చేసి మనకు డైమెన్షన్ కూడా చూస్తే కూడా చాలా ఎక్సలెంట్ డైమెన్షన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. డైమెన్షన్ వచ్చేసి మనకు 25x30, 25x30 నార్త్ ఫేసింగ్లో ఉంది. నార్త్ ఫేసింగ్లో బట్ G+1 మనకు నియర్ బైలో చూసుకుంటే కూడా చాలా ఎక్సలెంట్ మన ప్రైమ్ లొకేషన్ అని చెప్పుకోవచ్చు. మరి ప్రాపర్టీ డీటెయిల్స్ కానీ మరి ప్రాపర్టీ ఎలా ఉందనేది కూడా ఒకసారి లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. ఒకసారి దీనికి వచ్చేసి మరి బోరు అలాగే సంప్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్లో ఉంది. ఏదైతే మనము లక్డికపుల్ మెట్రో స్టేషన్ ఏదైతే ఉన్నదో మెట్రో స్టేషన్ నుంచి జస్ట్ 300 మీటర్స్, మరి 300 మీటర్స్ దూరంలో చాలామంది మన కస్టమర్లు మెట్రోకి దగ్గర అడిగారు కాబట్టి మరి మెట్రోకి అయితే 300 మీటర్స్, అది కూడా లక్డికపుల్కు 300 మీటర్స్ దూరంలో ఉన్నది. కింద వచ్చేసి మరి రెంట్ పర్పస్లో అయితే యూజ్ చేసుకోవడానికి అయితే ఇచ్చారు. కింద మరి సింగిల్ బెడ్రూమ్ పొజిషన్స్ అయితే 2 అయితే ఇచ్చారు. బయటకు వస్తుంది చూసుకోవచ్చు. కింద గ్రౌండ్ వచ్చేసి మనకు హాలు, అలాగే హాల్లో కామన్ వాష్రూమ్ ఒకటి, మనకు అటాచ్డ్ కూడా ఒకటి బెడ్రూమ్ కూడా దీనికి ప్రొవైడ్ చేశారు. సో పక్కన ఇంకోటి కూడా మనకు రెంటల్ పర్పస్లో చూసుకోవడానికి అయితే ఒకటి సింగిల్ రూమ్ లాగా ప్లాన్ చేసి మరి అవుట్ మెట్ల కింద కూడా వాష్రూమ్ అయితే దీనికి ఇవ్వడం అయితే జరిగింది. మరి రెంట్ పర్పస్లో కూడా మీరు ఇచ్చుకున్నా కూడా దీనికి వచ్చేసి టోటల్గా బిల్డింగ్ వచ్చేసి మనకు ఒక 26 నుంచి 28,000 వరకు కూడా రెంట్ వచ్చే అవకాశం అవుతుంది. ఇది చూసుకోవచ్చు. మరి హాలు అలాగే ఒకటి బెడ్రూమ్ అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. మెట్ల కింద అయితే మరి వాస్తు ప్రకారం కూడా ఒకటి వాష్రూమ్ కూడా దీనికి ఇవ్వడం అయితే జరిగింది. మరి ఎగ్జాక్ట్లీగా వచ్చేసి మనకు మెయిన్ సెంటర్ ఏదైతే ఉన్నదో ఖైరతాబాద్లో వచ్చే ప్రాపర్టీ అయితే వచ్చేది. ఖైరతాబాద్ మెయిన్ రోడ్ 40 ఫీట్ రోడ్ నుంచి అయితే జస్ట్ మనకు థర్డ్ హౌస్ 40 ఫీట్ రోడ్ ఏదైతే ఉన్నదో 40 ఫీట్ రోడ్ నుంచి అయితే మనకు థర్డ్ హౌస్ వస్తుంది. మనం ఒకసారి అలాగే పైకి వెళ్ళి చూద్దాం. పైన అయితే 2 BHK అయితే ఇచ్చారు దీనికి. ఇది వచ్చేసి మరి మనకు ఫస్ట్ ఫ్లోర్ వీడియో. ఇది వచ్చేసి మరి ఓనర్స్ అయితే చాలా నీట్గా అయితే దగ్గరుండి మరి ఓన్గా కన్స్ట్రక్షన్ అయితే చేసుకున్నారు ఈ ప్రాపర్టీ. సో ఏంటంటే ఎక్కడ చూసినా కూడా మనకు చిన్న క్రాక్స్ కూడా ఎలాంటి లేకుండా అయితే ప్రాపర్టీ అయితే మరి ఓనర్స్ దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకున్నారు కాబట్టి హౌస్ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇది అయితే మెయిన్ ఎంట్రన్స్లో చూస్తున్నామో మెయిన్ ఎంట్రన్స్లో అయితే మరి సింహద్వారం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది వచ్చేసి మరి నార్త్లో మనకు నార్త్ ఫేసింగ్లో అయితే మరి ఇండియన్ టేకుడ్తో చేసిన డోర్స్ అయితే దీనికైతే ఇన్స్టాలేషన్ చేసి చెప్పుకోవచ్చు. చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మరి హాల్లో మీకు 4 మూలలు కూడా స్క్వేర్లో ఉన్నాయి. 4 మూలలు కూడా స్క్వేర్లో ఉండడం వల్ల ఏంటంటే ఇక్కడ సోఫా సెట్స్ కానీ చైర్స్ కూడా వేసుకున్న టీవీ యూనిట్ భాగం కూడా ఇక్కడ పెట్టుకుంటే మన టీవీ చూడడానికి కూడా చాలా ఎక్సలెంట్ ఉంది. ఇది వచ్చేసి మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా వాడుకోవడానికి అయితే ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకోవచ్చు. మనకు కింగ్ సైజ్ బెడ్ కూడా ఇందులో వచ్చినా కూడా చుట్టూ సరౌండింగ్ తిరగడానికి కూడా చాలా బాగుందని కూడా హౌస్ అయితే చెప్పుకోవచ్చు. ఇది మనకు ల్యాండ్ మార్క్ కూడా చూసినట్టయితే మనకు ఖైరతాబాద్ అయితే ఉన్నదో సెన్సేషన్ థియేటర్, మీరు ల్యాండ్ మార్క్ లొకేషన్లో చూసుకోవాలనుకుంటే సెన్సేషన్ థియేటర్ అని చెప్పి మీరు గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేసి కూడా మీకు లొకేషన్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి మరి కామన్ వాష్రూమ్, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ కూడా దీనికి ప్రొవైడ్ చేశారు. ఏదైతే ఓకే ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో మీకు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. కామన్ వాష్రూమ్లో మరి ఇండియన్ ఇచ్చారు. అలాగే మనకు అటాచ్లో వచ్చేసి మనకు వెస్టర్న్ అయితే దీనికి ప్లాన్ చేశారు. వాష్రూమ్ కూడా చాలా స్పేసెస్గా కూడా ఉన్నదని కూడా దీనికి చెప్పుకోవచ్చు. మరి అలాగే నార్త్ ఫేసింగ్లో ఉంది కాబట్టి మరి ఈశాన్య మూలకైతే మనకు ఆగ్నేయంలో అయితే మరి కిచెన్ అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. కిచెన్ పక్కనే వాస్తు ప్రకారం కూడా పూజ గది కూడా దీనికి ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకు 9 ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ G+1 ఉన్నది. టోటల్గా దీనిపైన అయితే ఒక 26 నుంచి 28,000 వరకు కూడా మీకు రెంట్ వచ్చే అవకాశం అయితే ఉన్నది. ఓనర్స్ మరి దగ్గరుండి హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నారు కాబట్టి హౌస్ అయితే చాలా నీట్గా అయితే దీనికి మనం ప్లానింగ్ చేసి అయితే కన్స్ట్రక్షన్ చేశారని కూడా చెప్పుకోవచ్చు. మనకు కిచెన్ పక్కన అక్కడ వాష్ ఏరియా కూడా దీనికి ప్రొవైడ్ చేశారని కూడా చెప్పుకోవచ్చు. డైమెన్షన్ వచ్చేసి మనకు చాలా మంచి ఎక్సలెంట్ డైమెన్షన్ అని చెప్పుకోవచ్చు. 25x30 మనకు 83.5 అయితే మనకు ఒక 83 గజాలు నార్త్ ఫేసింగ్లో ఉంది. ప్రాపర్టీకి వచ్చేసి ఒక చిన్న మనకి ఏంటంటే ప్రాపర్టీకి వచ్చేసి మనకు చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే 5 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది. 40 ఫీట్ రోడ్ నుంచి అయితే మనకు థర్డ్ హౌస్ ఉంటుంది. 40 ఫీట్ల రోడ్కి వచ్చి థర్డ్ హౌస్ ఉంటుంది. హౌస్కి వచ్చేసి మనకు 5 ఫీట్ రోడ్ ఉంటుంది. ఎందుకంటే ఈ ఏరియాలో ఆల్మోస్ట్ అయితే అన్ని హౌసెస్ కూడా ఇదే ప్లానింగ్తో ఇక్కడైతే ప్లానింగ్ చేశారు కాబట్టి దీనిపైన మీకు
ఒక 60 నుంచి 80% వరకు కూడా బ్యాంక్ లోన్ కూడా మనమే ప్రొవైడ్ చేపిస్తున్నాము. మరి ప్రైస్ వచ్చేసి 85 lakhs అయితే ప్రైస్ కోడ్ చేస్తున్నారు. ఈ ఏరియాలో ఏంటంటే చాలా మనకు ల్యాండ్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మరి ప్రైస్ కూడా మీకు 85 lakhs స్లైడ్గా నెగోషియబుల్ కూడా ఉంటుంది. ప్రైస్ కూడా నెగోషియబుల్ ఉంటుంది. మరి ఇంట్రెస్ట్ ఉన్న తప్పకుండా కాల్ చేయండి. మరి లొకేషన్ కానీ మరి మరోసారి ప్రాపర్టీ లొకేషన్ హైలైట్ చూసుకున్నట్టయితే ఏదైతే మనకు సెన్సేషన్ థియేటర్ ఖైరతాబాద్ అయితే ఉందో సెన్సేషన్ థియేటర్ ఆపోజిట్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది. నియర్ బైలో మనకు మెట్రో చూసుకుంటే కూడా మెట్రో నుంచి కూడా జస్ట్ 300 మీటర్ మాత్రమే ఉంటుంది. మెట్రో వచ్చేసి 300 మీటర్ మాత్రమే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ మనకు ఖైరతాబాద్లో వచ్చింది. ఇదే విధంగా మీ ప్రాపర్టీ ఏదైతే సేల్కుంటే తప్పకుండా ఫైనాన్స్ గ్రోత్ నెంబర్కి కాల్ చేయండి. మరి తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్స్ కానీ బ్యాంక్ లోన్స్ కానీ హౌసెస్ కానీ తీసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఫైనాన్స్ గ్రోత్ నెంబర్కి కాల్ చేయండి. మరో ప్రాపర్టీ మీకు నచ్చే ప్రాపర్టీ మీ ముందుకు తీసుకోవడానికి ప్రయత్నిస్తాను. మరి అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ. అది ఆపోజిట్లో ఏదైతే చూస్తున్నాం ఇది వచ్చేసి సెన్సేషన్ థియేటర్ ఖైరతాబాద్. మెయిన్ రోడ్ 40 feet 60 feet రోడ్ నుంచి జస్ట్ మనకు థర్డ్ హౌస్. ఇది 60 feet రోడ్ నుంచి 3వ ఇల్లు. పక్కన ఏదో చూసుకున్నాం మనకు వాసవి మనకు హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. పైన వచ్చేసి మనకు వాష్ ఏరియా ఒకటి అడిషనల్ కూడా మనకు వాష్రూమ్ కూడా దీనికి ప్రొవైడ్ చేశారు. హౌస్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. మరి ఈ ఏరియాలో ప్రాపర్టీ దొరకడం కూడా చాలా కష్టము. ఎందుకంటే మరి మెయిన్ సిటీ సెంటర్ కాబట్టి ఇది ఈ ఏరియాలో కూడా మీకు ప్రాపర్టీస్ దొరకడం కూడా చాలా కష్టం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా లేట్ చేయకుండా ఫైనాన్స్ నెంబర్కి కాల్ చేయండి.